లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి 24 వరకు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చూద్దాం. 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అతనితో ఇట్లెనను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మరోసారి దయగల మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. మమ్మల్ని అంగీకరించండి, మా సమయాన్ని దీవెనగా మార్చండి. ఈ వచనాలను మేము అర్థం చేసుకోవడానికి మీ ఆత్మ సహాయం అందచేయండి. వింటున్న మా ప్రియులతో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అని, సువార్తను గురించిన ఉపమానాలలో మరో ఉపమానాన్ని ఈ దినం మేము అధ్యయనం చేయడానికి నీ దాసుని మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త ఈ 14వ అధ్యాయంలో ఆయన ఒక వ్యక్తితో ఈ మాట పలుకుతున్నట్టు ఉంది. ఇది వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి ఉపమానం. అదే ఇలాంటి ఉపమానమే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంది. అది అనేకులతో చెప్తున్న ఉపమానం. అది పరలోక రాజ్యము అనే దానిలో వస్తున్న ఉపమానం. ఈ ఉపమానం వ్యక్తిగతంగా చెప్తున్న ఉపమానం. నేను దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు అనిపించింది. సువార్త అనేది ఒకేసారి అనేకులకు చెప్పొచ్చు, ఒక వ్యక్తికి చెప్పొచ్చు. అది వ్యక్తిగత సువార్త కావచ్చు, సమాజానికి చెప్పే సామాజిక సువార్త కూడా, సమాజ సువార్త కూడా కావచ్చు. ఇలా చెప్తున్నటువంటి ఈ ఉపమానంలో ప్రభు గొప్ప విందు చేయించను అనే పదం వాడారు. ఆయన ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అన్నాడు. ఇది చెప్పడానికి గల కారణం, ఒక వ్యక్తి ప్రభుతో ఉన్నారు, అతని పేరేమి రాయలేదు, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకరు అని 15వ వచనంలో రాసుంది. ప్రభు, ఎవరైనా మీరు పగటి విందైనా రాత్రి విందైనా చేసేటప్పుడు మీ స్నేహితులను, సహోదరులను, బంధువులను, ధనవంతులను, పొరుగువారిని, అలాంటి వారిని పిలవకండి. మీరు ఎవరిని పిలవాలి అంటే కుంటివాళ్ళని, అంగహీనుల్ని, బేదల్ని, గుడివాళ్ళను పిలవండి అని చెప్పినప్పుడు అప్పుడు నువ్వు ధనుడు అవుతావు అన్నాడు. భూమి మీద ఎవరైనా ఒక విందు చేసేటప్పుడు ఆ ధన్యత ఎలా దక్కుతుందో, విందు యొక్క ప్రతిఫలం ఎలా దక్కుతుందో చెప్పడానికి ప్రభు ఈ మాట చెప్తున్నప్పుడు, ప్రభు భోజన పంక్తిలో కూర్చున్న ఒక వ్యక్తి ఇలా అన్నాడు, దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధనుడని. విందు చేసే వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, అంటే ఇంటి వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు అతిథులని గురించి మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ప్రభు ఇంటివారు అంటే అభ్యాగతులతో మాట్లాడుతున్న ఈ ఉపమానానికి అతడు అతిథి యొక్క ధన్యతని చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళని వీళ్ళని పిలుస్తున్నారు కానీ అక్కడ అన్నాడు, అక్కడ భోజనం చేసిన వాడు ధనుడు అన్నారు. అంటే ఆ రోజున ఈ బీదలు కానీ, కుంటివారు కానీ, గుడ్డివారు కానీ వాళ్ళెవరు ఆ భోజన పంక్తిలో ఉండి ఉండరు. బంధువులు వచ్చి ఉంటారు, ధనవంతులే వచ్చి ఉంటారు. ఆ సమయంలో ప్రభు ఈ మాట వారితో అన్నాడు. అది పరిసయ్యుల ఇంటికి వెళ్ళాడు, అతని అధికారి అని 14వ అధ్యాయం 1వ వచనంలో రాసింది లూకాసు వార్తలో. అప్పుడు ప్రభు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన
దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానాన్ని చెప్తున్నారు. పరసంబంధమైన సంగతిని భూసంబంధంగా జరిగే ఒక విందుతో పోల్చి మాట్లాడుతున్నారు ఆయన. మాట్లాడుతూ వాళ్ళ ముందే ఉన్నాడాయన, మనుష్యుడిగా ఉన్నాడాయన. ఆయన మాటలు వారు అర్థం చేసుకోకపోగా వారు ఎదురు చెప్పేవాళ్ళుగా, తన సొంత అభిప్రాయాలను చెప్పేవారుగా చెప్పేవాడుగా వ్యక్తున్నాడు. అది ఆనాడు ఈనాడైనా జరిగేది అదే. ఆ వ్యక్తి వింటూ ఉండగా ఒక మనుష్యుడు గొప్ప విందు చేశాడు అన్నాడు ప్రభు. గొప్ప విందు. ఈ పదం గొప్ప విందు అనగానే ఎవరికైనా వెళ్ళి భోజనం చేయాలి అనిపిస్తుంది కదా, అందుకన్నాడు గొప్ప విందు అని. అది గొప్ప విందు ఎందుకయింది, ఎందుకు అవుతుంది? లూకాసు వార్త 22వ అధ్యాయం 2వ వచనంలో రాజు విందు అని రాస్తుంది. రాజు విందు అని రాస్తుంది. లూకాసు వార్తలో ఒక మనుష్యుడు చేసిన విందు అని రాస్తుంది. మత్తయి వార్త ప్రభువుని రాజుగా చూపించింది. లూకాసు వార్త ప్రభువుని ఒక మనిషిగా చూపించింది. అలా చూపించిన క్రమంలో ఆయన మనిషి మాత్రమే కాదు, పరిపాలకుడు కూడా కదా. ఆయన అందరికీ ప్రభు. దేవుడు మానవులకు అర్థమవడం అనేది వారి జ్ఞానానికి అందనిదిగా అనిపిస్తున్నప్పుడు సువార్త వాళ్ళ వద్దకు వెళ్ళి వారిని పిలుస్తున్నదిగా కనపడుతుంది. ఎక్కడికి పిలుస్తున్నట్టుగా? విందుకు పిలుస్తున్నట్టుగా ఉంది. విందుకు పిలిచినప్పుడు ఎవరైనా రాకుండా ఎలా ఉంటారు? గొప్ప విందు చేయగలిగిన వ్యక్తి పిలిచినటువంటి విందది. మత్తయి వార్తలో రాజు చేసిన విందది. అంతేకాదు, దైవత్వం వైపు చూస్తే దేవునికున్న ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వివాహానికి సంబంధించిన విందది అనుకోండి. అప్పుడు అది గొప్ప విందే కదా. ఖచ్చితంగా అది గొప్ప విందు. గొప్ప విందు చేశాడు అన్నప్పుడు దీనికి సంబంధించిన ఒక మాట మనకు సామెతల గ్రంథంలో కనపడుతుంది. 9వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో 2వ వచనం, 9:2లో ఇలా రాస్తుంది: పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములు సిద్ధముగా ఉన్నవి అన్నాడు. అంటూ 5వ వచనంలో వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఎవరు చెప్తున్న మాట ఇది? జ్ఞానం చెప్తున్న మాట. ప్రభు ఎవరు? దేవుని జ్ఞానం. ప్రభు ఎవరు? దేవుని నీతి. ఆయన పిలుస్తున్నటువంటి ఈ సందర్భంలో జ్ఞానమే మానవుల్ని పిలుస్తూ వారి కొరకు విందు చేసినప్పుడు అది ఖచ్చితంగా గొప్ప విందు. మనిషి ఎలాంటివాడు? ఇదే సామెతల గ్రంథం 9:4లో తెలివిలైన వారితో ఎట్లనుచున్నది అన్నాడు. మాట్లాడుతుంది జ్ఞానమే. మనిషి పాపం చేత పట్టబడినవాడు, పాపానికి దాసుడైనవాడు, ఇహలోక సంబంధమైన వ్యాపకాలకు ప్రాధాన్యతనిచ్చేవాడు, ఈ లోక సంబంధమైన అలవాట్లకు చిక్కుకున్నవాడు. అలాంటి వ్యక్తికి
సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతని దృష్టికి ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారంలాగా అనిపిస్తుంది. అది ఎవరో సామాన్యుడెవడో నిలబడి చెప్తున్నాడు అనిపిస్తుంది. అది ప్రకటన గ్రంథం 19:9లో గొర్రెపిల్ల పెండ్లి విందు అని రాస్తుంటుంది. ఆ మాటలు మనం చెప్తున్నప్పుడు గొర్రెపిల్లకి పెళ్ళేంటి అని నవ్వుకుంటారంతే. వాళ్లకు ఈ మాటలు అజ్ఞానంగా కనిపిస్తాయి, తెలివి తక్కువగా కనిపిస్తాయి. వారి దృష్టికి ఏది జ్ఞానం అనిపిస్తుంది? గొప్ప విందు కంటే ఏది గొప్పగా అనిపించింది? చూడండి ఏమనిపిస్తుందో. ఈ 14వ అధ్యాయంలో ఆయన వెళ్ళి తన దాసులను పిలవమన్నాడు. పంపితే అందులో మొదటివాడన్నాడు, నేను ఒక పొలం కొన్నాను అన్నాడు. నేను ఒక పొలం కొన్నాను అన్నాడు. అవశ్యంగా వెళ్ళి చూడాలి అన్నాడు. కొన్న పొలాన్ని వెళ్ళి చూడాలా? చూడకుండా కొన్నాడా? చూసాకే కదా, నచ్చాకే కొంటాడు. కానీ ఏమంటున్నాడు ఇప్పుడు? అబ్బాయి, సువార్త కంటే నాకు ఏది ముఖ్యం? ఈ భూమి ముఖ్యం. దాన్ని చూడడానికి నేను వెళ్ళాలి. వాస్తవానికి ఇది కారణం కాదు. ఇక రెండోవాడు 19వ వచనంలో, లూకాసు వార్త 14:19లో 5 జత ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను అన్నాడు. కొనకముందు పరీక్షిస్తారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా? బా, ఏ జ్ఞానవంతులు వీళ్ళు! అద్భుతమైన జ్ఞానం. ఇప్పుడు పరీక్షించడానికి పోతున్నాడు ఇతను. కొనేశాడు 5 జతల ఎడ్లు. ఇది వ్యాపారమా? అది వ్యవసాయమా? ఏదైనా మనుష్యుడు పరలోకం కంటే, దేవుని కంటే ఈ లోకాన్ని, ఈ లోకంలో జరిగేటువంటి దైనందిన జీవిత కార్యకలాపాలను, జీవన కార్యకలాపాల మీద అత్యున్నతమైన మనసు పెట్టుకుంటాడే తప్ప అంతకు మించి మరి దేనికి ప్రాధాన్యతను అతను ఇవ్వలేడు, ఇవ్వడును. అందుకనే వాళ్ళు ఆ పంపినటువంటి వ్యక్తికి ఇలాంటి కబుర్లు చెప్పారు. చాలామంది దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, ఏమండి ఇప్పుడు టైం లేదు కానీ నేను పొలానికి నీళ్లు పెట్టాలి, నేను నెలనివ్వండి అంటారు వాళ్ళు. మా చిన్ననాట చెప్పుకునేవాళ్ళు, పల్లెటూరులో వాక్యం చెప్తున్నప్పుడు, ఏమండే గ్యాదెలను ఓడదీసే టైం అయింది బాబు, వదిలిపెట్టండి అనేవాళ్ళు అంటాడు. అంతే, ఒకటే నవ్వు. ఇంకొక ఆయనైతే దోళ్ళలో నీళ్ళకి చస్తున్నాయండి, వదిలిపెట్టండి మమ్మల్ని అనేవాడట. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు తెలివిలేని తనం కదా. మనం జన్మించడానికి కారకుడైన, మన మనుగడకు కారకుడైన ఆయన మనల్ని తిరిగి రమ్మని పిలుస్తున్నప్పుడు ఈ వ్యాపకాలు ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కారణాలు అవుతున్నాయి, అయ్యాయి. ఇక మూడోవాడు 20వ వచనంలో, లూకాసు వార్త 14:20లో, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనన్నాడు. మరేమిటో ఈ స్పెసిఫిక్గా స్త్రీని పెళ్లి చేసుకున్నాను అనటంలో అర్థం. పెళ్లి చేసుకుంటే యుద్ధానికి వెళ్ళొద్దన్నాడు కానీ విందుకు వెళ్ళొద్దన్నాడు ఆ లేఖనంలో? కాదు కదా. ఇది అతనికి అర్జెంట్. ఆ స్త్రీతో అతను ఉండడం అనేది అతనికి
అత్యవసరం. పొలం చూడ్డానికి వెళ్ళడం అతనికి అత్యవసరం. ఎందుకంటే ఎడ్లను పరీక్షించడానికి వెళ్ళడం అత్యవసరం. ఎందుకంటే ఆ స్త్రీతో ఉండడం, భార్యతో ఉండడం, పెండ్లి కుమార్తె ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఉండడం అత్యవసరంగా భావించి, అంటే వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, సంసారాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని, నిత్యత్వాన్ని అనుగ్రహించే సువార్త ఆహ్వానాన్ని నిరాకరించడం అనేది ఆ కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. తేడా ఏం లేదు. జరుగుతున్న సంగతే అది. చూడండి, అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా అన్నాడు. ఇంతకు ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరి దగ్గరికి పంపాడు దాసుడిని? 14వ అధ్యాయం 17వ వచనంలో లూకాసు వార్తలో ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో, పిలువబడిన వారు వాళ్ళు పిలువబడిన వారు. ఇదే మత్తయి సువార్త 22లో కూడా స్పష్టంగా ఆ మాట రాసి ఉంటుంది. 22లో 3వ వచనంలో పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు అని రాసింది. వారు పిలువబడినవారు. ఇప్పుడు ప్రపంచాన్ని 2 భాగాలు చేయొచ్చు. దేవుని చేత ఏర్పరచబడినవారు, పిలువబడినవారు ఒకరైతే, వారికి వేరుగా ఉన్నవారు రెండవవారు. ఎవరు పిలువబడినవారు? యూదులు పిలువబడినవారు. యూదులు ఆయన ఎంపిక చేసుకున్నవారు. మొట్టమొదటిగా ఈ సువార్త వారి వద్దకే వెళ్ళింది, వారికే ప్రకటించబడింది. ఆయన మరణ పునరుద్ధానాల వార్త విన్నది మొట్టమొదటిగా యూదులే, యూదేతరులు కాదు. కానీ వాళ్ళు అంగీకరించడానికి నిరాకరించారు. నిరాకరించటం మాత్రమే కాదు సుమా, గతకాలంలో మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పుకున్నాం. వాళ్ళు సువార్త ప్రకటించిన వారిని మత్తయి సువార్త 22లో 6వ వచనంలో అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి అని రాశాడు. అటు తరువాత రాజుకి కోపం వచ్చిందని, ఆయనకి కోపం వచ్చిన సంగతిని మత్తయి గారు రాశాడు, లూకా గారు కూడా రాశారు. ఇద్దరు రాశారు. రాజుకు కోపం వచ్చిందని మత్తయి సువార్త 22:7లో ఉంది, లూకా సువార్త 14:21లో ఉంది. 2 చోట్ల ఆయన కోపం వచ్చింది. పిలువబడిన వారి మీదకి ఆయన దండ్లను పంపి అంటాడు. సరిగ్గా ప్రభు మరణ పునరుద్ధానాల అనంతరం 40 సంవత్సరాలు దాటక మునిపే యెరూషలేము దండ్ల చేత చుట్టబడి వాళ్ళు ప్రపంచం నలుమూలలకు విసిరివేయబడ్డారు. సువార్త వారి దగ్గరికి వెళ్ళింది. కొందరు వ్యవసాయానికి, మరికొందరు వ్యాపారానికి, మరికొందరు సంసారానికి ప్రాధాన్యతనిచ్చి దేవునికి, ఆయనిచ్చే నిత్య జీవానికి, ఆయన అనుగ్రహించే కుమారత్వానికి, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆ పెండ్లి విందులో పెండ్లి కుమార్తె స్థానంలో ఉండడానికి పిలిచిన పిలుపుకు
వారు నిరాకరించారు. ఇది సువార్త గురించినటువంటి ఉపమానంలో సువార్తను విందుగా చెప్పాడు. కానీ అనేకులు దానిని విందుకు ఆహ్వానంగా అంగీకరించటంలా. అది ఒక గొప్పవారి యొక్క గొప్ప విందుగా చెప్పారు. అది గొప్ప విందు చేసిన ఒక గొప్పవారిని గురించినటువంటి ఆహ్వానంగా చెప్పబడింది. కానీ మానవుల దృష్టికి ఆయన గాని ఆయన సువార్త గాని అంత ప్రాధాన్యత కలిగిందిగా అనిపించటం లేదు. దానికి వారు ఏమేమో చెప్తారు, ఏవో కారణాలు చెప్తారు, నిరాకరిస్తారు, ఆయనకు కోపం తెప్పిస్తారు. మత్తయి సువార్తలో ఆ రాజు కోపడ్డాడు, లూకా సువార్తలో ఈ మనుషుడు కోపడ్డాడు. కోపపడిన తరువాత అటు రాజు పలికిన మాట, ఇటు మనుష్యుడు పలికిన మాట ఏమిటంటే, వెళ్ళండి, వెళ్ళి ఏం చేస్తారంటే పిలుచుకొని రండి. ఎవరిని? పిలువబడిన వారు నిరాకరించారు కదా, పిలువబడని వారి దగ్గరికి వెళ్ళండి. ఒకరోజు పౌలు గారు అపోస్తుల కార్యాల గ్రంథంలో, ఇదిగో మీరు ఈ సువార్తను నిరాకరిస్తున్నారు కనుక నేను ఇక్కడ నుండి అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వాళ్ళ దగ్గరికి పంపబడింది, నేను మీ విషయంలో నేరస్తుని కాదు అంటాడు. సువార్తను నిరాకరించిన అనేక మంది తమ నాశనానికి వారే ఉత్తరవాదులు. ప్రకటించటం మన పని, అంగీకరించకపోవడం మనకు సంబంధించింది కాదు. ఈ రెండు సందర్భాలలో నాకు ప్రత్యేకంగా 1-2 మాటలు కనిపించాయి. అదేమిటంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో వాళ్ళు చేసిన సంగతి మీకు ఒకసారి చూపిస్తాను, దయచేసి రండి. 22వ అధ్యాయం 2వ వచనంలో, పెండ్లి తన కుమారునికి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అంటూ 2వ వచనంలో, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. సువార్తకు వారు ఇష్టం చూపలా, అయిష్టత చూపారు, రావడానికి ఇష్టపడలా, రానొల్లకపోయారు. మొదటి మాట. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ప్రభు ఈ విషయాన్ని చెప్తూ 5వ వచనంలో ఇలా అన్నారు, వారు లక్ష్యము చేయక అన్నారు. రానొల్లకపోయారు, లక్ష్యమే చేయలేదు. కొందరు లక్ష్యం చేయరు, కొందరు వింటారు, రానొల్లరు. మరికొందరు వింటారు కానీ దాని మీద లక్ష్యమే ఉంచరు. చెవిని ఇల్లు కట్టుకుని అమ్మ చెప్తుంటుంది, అలాగే అవుతూ ఉంటుందిలే అనుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక విషయం విని బహుగా బాధపడ్డాను నేను. ఒకప్పుడు వాళ్ళ ఇంట 3 తరాలు నానమ్మ భక్తి కలిగింది, తల్లి భక్తి కలిగింది. నానమ్మ నుండి మనవని కాలం వచ్చేసరికి వాళ్ళు ఆ పట్టణంలో అసలు ఏమీ లేనివారు చాలా ధనవంతులుగా మారారు. కేవలం దేవుడు వాళ్ళ నానమ్మ యొక్క ప్రార్థనను అంగీకరించి ఆమె కొడుకును దీవించి చేసిన పనిది. ఇప్పుడు 3వ తరం
ఆ కుర్రాడు యేసు ప్రభు అంటే పడదట అతనికి. సువార్త చెప్తే వినడతనం, లక్షించేయడు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు అతనికి ఆస్తుంది. పిలిస్తే పరిగెత్తుకుని వచ్చేటువంటి పనివాళ్ళు ఉన్నారు. నాకెందుకు దేవుడు? నాకు అన్నీ ఉన్నాయి. నేను ఆశీర్వదించబడ్డాను. ఆశీర్వాదం కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అడుక్కునే వాళ్ళకి చెప్పండి. ఇహ సంబంధమైన ఆశీర్వాదం మనిషి మనోనేత్రాలకు ఎలా గుడ్డితనం కలుగు చేస్తుందో మత్తయి సువార్త 22లోనూ లూకా సువార్త 14లోనూ స్పష్టంగా కనపడుతుంది. స్పష్టంగా వారు రానొలరు, వారు లక్షించేయరు. అంతేకాదు, మరో మాట చూడండి. ఈ 22వ అధ్యాయంలోనే 6వ వచనంలో అవమానపరిచి చంపిరి. అవమానపరిచి చంపిరి. సువార్త ప్రకటించే వారిని తక్కువగా చూడడం, అవమానించడం. సువార్త ప్రకటించే వారిని నీచంగా మాట్లాడడం, సువార్త ప్రకటించే వారిని అవమానించి కొన్నిసార్లు హింసించటం కాదు, చంపడం కూడాను. ఇదంతా గుడితనం కాదా? ఇదంతా తెలివి తక్కువతనం కాదా? సువార్త అనేది నీ ఆత్మీయమైన ఆకలి తీర్చేది. సువార్త నీ జీవితంలో ఒకే ఒక్కసారి నిన్ను, నీ నిత్యత్వపు గతిని మార్చేది. నిన్ను మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన ఆ దేవుని కోపం నుండి తప్పించేది. వాళ్ళెవరు అంగీకరించలేదు, నిరాకరించారు అని రాస్తుంది. తిరిగి లూకాసు వార్త 14 వచ్చేటప్పటికి 18వ వచనంలో నెపములు చెప్పసాగిరి అన్నాడు. అక్కడ చెప్పిన మాట వేరు కదూ, రానోళ్ళకు పోయిరే అని. ఇక్కడ నెపములు చెప్పసాగిరి అన్నాడు. రెండవదిగా 19వ వచనంలో వారు క్షమించవల్లని వేడుకొనుచున్నాను అన్నాడు. అంటే మరికొందరు ఎలా ఉన్నారు అంటే పొలైట్గా తప్పించుకునేవాళ్ళు. నాకు ఇప్పుడు వీలు కావట్లేదు సార్, సారీ అండి, ఇంకోసారి వింటాలండి అంటారు, అయిపోయిందంతే. అందుకని థామస్ వాట్సన్ ఒక అద్భుతమైన మాట అన్నాడండి. ఆయన అన్న మాట మర్చిపోలేను. ఒక 27 సంవత్సరాల క్రితం తర్జుమా చేసిన మాట అది నేను. అదేమిటంటే, ఏ సివిలైజ్డ్ మ్యాన్ ఈజ్ ఏ టేమ్ డెవిల్ అన్నాడు ఆయన. నాగరికుడైన మనుష్యుడు సాధు చేయబడిన దయ్యం అన్నాడు. అంటే సాధు చేయబడిన మనిషి లోపల ఎలా ఉంటాడు, బయటికి ఎలా ఉంటాడో చెప్తున్నాడు. క్షమించమని చెప్పడం దగ్గర హృదయపూర్వకంగా చెప్పింది కాదది. ఎదటి వాడిని నొప్పించకుండా తప్పించుకునే సంగతి. అలా నొప్పించకుండా తప్పించుకుంటున్నా నష్టపోయేదెవరు? అది ఆలోచించరే, ఆ విషయం పట్టించుకోరే. అంతేకాదు, మరో మాట కూడా చూడండి. 20వ వచనంలో లూకాసు వార్త 14:20, అందుచేత నేను రాలేను, నేను రాలేను, నేను రాలేను. లేదండి, మేము రాలేమండి.
మేము ఇందులో ఉన్నాం కదండి, రాలేమండి. నిన్ను ఆ ఊబిలో నుండి బయటికి తేవడానికి ఆయన పిలుస్తున్నప్పుడు రాలేనని చెప్పడం, పొలైట్‌గా తప్పించుకోవడం, నెపాలు చెప్పడం, ఇవన్నీ పిలవడానికొచ్చిన ఆహ్వానం తెలుపుతున్న దాసునికి నష్టమా? విందు చేసిన ఆయనకి నష్టమా? ఎవరికి నష్టం? ఎవరి కోసం చేసిన విందు? గొప్ప విందు తానొక్కడు తినడానికా? తన దగ్గరున్న దాసులకు పెట్టడానికా? కాదుగా. ఆ దాసుడు అంగీకరించాడు. ఆయన మాటకు లోబడుతున్నాడు. నిన్ను పిలుస్తున్నది కేవలం ఆయన. ఒక అద్భుతమైన మాట ప్రభు అన్నారు, ఈ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. అంతేకాదు, పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారాన్ని నేనే అన్నాడు. ఆయన పిలుస్తున్నది ఏదో గొర్రెలతోనో మేకలతోనో చేసిన విందు కాదండి. తనను తానుగా మన కొరకు బలియాగం చేసుకున్న ఆయనలో, ఆయనిచ్చే సంతోషంలో, ఆయనిచ్చే ఆనందంలో పాలుపంపులు పొందడం కోసం పిలుస్తున్నది సువార్త. వాళ్ళు రానోళ్ళకపోయారు. ఆ కారణం చేత వీధిలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని తోడుకుని రండి అన్నాడు. ఆ తరువాత కంచెల్లోనికి వెళ్ళి అక్కడ వారిని బలవంతం చేయండి అన్నాడు. లూకాసు వార్త 22లో పిలవండి అన్నాడు. ఈ 14వ అధ్యాయం క్షమించండి, మత్తయి సువార్త 22లో వారిని పిలువుడి అన్నాడు 22:9లో. కానీ లూకాసు వార్త 14:21లో తోడుకుని రండి అన్నాడు. కానీ తరువాత అన్నాడు బలవంతం చేయండి అన్నాడు. మాకిష్టం లేదంటున్నాం కదండి, మీరెందుకు అట్ట చెప్తారు? మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారు మీరు? వద్దంటున్నాం కదా. బ్రదర్, చేతులు జోడించి చెప్తాను, ప్రభువుని నమ్ముకోండి. ఆయన రక్తం ఈ ప్రతిపాపాన్ని కడుగుతుంది. ఆయన మరణ పునరుద్ధానాలు మిమ్మల్ని నీతిమంతునిగా తీరుస్తాయి. పాపం మీద బయలుపడిన దేవుని కోపం, దేవుని ఉగ్రత నుంచి మీరు తప్పించబడతారు. నా మాట వినండి అని పదే 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 చెప్పడం, బలవంతం చేయండి అని చెప్పాడు. అందుకొరకే సుమా, పిలువబడిన వారిలో నిరాకరించిన వారు ఎవ్వరూ ఆయన విందులో ఉండరు. పిలవబడని మనలాంటి వారికి ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఈ ధన్యతను నిరాకరిస్తారో స్వీకరిస్తారో అది మీ ఇష్టం, అది మీకు చెందింది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరే నీ దాసుని బలపరిచారు. రుణస్తుణ్ణి. మా ప్రియుల అంతరంగాలు మేలుందినట్లుగా మీరే ఆత్మకార్యం చేయండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే 14వ తారీఖు అంటే ఆదివారం 9:30కు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.